కొన్ని స్టేట్ క్వశ్చన్స్ కొన్ని పాయింట్స్ మీద మనకున్న తక్కువ సమయంలో ఫోకస్ చేద్దాం. కేసీఆర్ ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో రాయించింది ₹3.90కి మేము ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం పర్ యూనిట్ అని. డిస్కమ్లు చెప్తున్నాయి లేదు ₹5.64 అన్నది ఇవాళ వచ్చినది. అసలు వాల్యూ ఎంతకి జరిగింది, ఓవరాల్గా కస్టమర్కి వచ్చేసరికి అంటే వినియోగదారుడికి వచ్చేసరికి ఎంత పెద్ద మొత్తంలో ఈ పర్ యూనిట్ ఛార్జ్ అయింది? నేను కూడా చూశాను ఆ న్యూస్ రిపోర్టు. అది ఓన్లీ ₹3.90 5.5 కాదు అనుకుంటే ఏదో చాలా స్టోరీ రాసుకుంటూ వచ్చారు. అది చాలా శుద్ధ అబద్ధము. ముఖ్యంగా ఫస్ట్ అది చెప్పదలుచుకున్నా. ఇక్కడ ₹3.90 అనేది ప్రొవిజనల్ టారిఫ్. అంటే రెగ్యులేటరీ కమిషన్ ముందు మొట్టమొదట జరిగిన సీక్వెన్స్ మనం అర్థం చేసుకుంటే ఏంటంటే 2014లో మన రాష్ట్ర ప్రభుత్వము ఛత్తీస్గఢ్తో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే మీరు విద్యుత్ సరఫరా చేయండి అని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. ఇద్దరు రాష్ట్రాలు సెక్రటరీలు పోయి సంతకాలు పెట్టారు. దాని మీద తర్వాత మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఛత్తీస్గఢ్ డిస్కామ్ మధ్యలో ఒక డ్రాఫ్ట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఒక నమూనా ఒప్పందం అయింది. దాన్ని తీసుకొచ్చి మన రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టారు. సార్ ఆమోదించండి అనేసి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఆ డ్రాఫ్ట్ ఒప్పందాన్ని పెట్టారు. డ్రాఫ్ట్ ఒప్పందాన్ని పరిశీలించినప్పుడు మేమందరం కూడా అప్పుడు వేసామన్నమాట. ఒక 20 అబ్జెక్షన్స్ నేను చెప్పాను. అట్లనే చాలా మంది కూడా 10ల సంఖ్యలో అబ్జెక్షన్ చెప్పారు. అబ్జెక్షన్స్ అన్ని కూడా చూసిన తర్వాత రెగ్యులేటరీ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ అబ్జెక్షన్స్ చాలా వరకు వ్యాలిడ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ ఈ పీపీఎన్ తీసుకురండి, ఈ డాక్యుమెంట్ తీసుకురండి, అప్పుడు మేము అనుమతిస్తాం ఒప్పందానికి అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందానికి అనుమతి లేదు, ఈఆర్సీ అనుమతి లేదు. ఫస్ట్ పాయింట్. మరి అనుమతి దేనికి అంటే ₹3.90 ప్రొవిజనల్ గా అంటే టెంపరీగా నువ్వు ఈ ఒప్పందం చేసుకొని మా దగ్గరికి అన్ని సరి చేసుకొని వస్తావు కదా, అప్పుడు మేము సంతకం పెడతాము, కన్సెంట్ ఇస్తాము. అప్పటి వరకు ప్రొవిజనల్ గా ₹3.90 కొనమని చెప్పింది. 3.90 ఎక్సీడ్ కామని చెప్పలేదు ఎక్కడ కూడా. 3.90 ప్రొవిజనల్ గా ఇస్తే అంటే ఒక డ్రైవింగ్ టెస్ట్ కు మీరు పోయినప్పుడు ఫస్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ తోటి లైఫ్ లాంగ్ చేస్తారా? చేయరు. అట్లానే ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియట్ గా ఛత్తీస్గఢ్ తో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటున్న పాయింట్లు ఏంటి, ఒప్పుకొని పాయింట్లు ఏంటి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి కమిషన్ ముందు పెట్టారు. సో అట్లనే ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా వాళ్ళు కొంత క్యాపిటల్ కాస్ట్ ఫిక్స్ చేసిండ్రు, మన వాళ్ళు ఒప్పుకోలేదు. ఇవన్నీ ఇట్లుంది వాళ్ళ పరిస్థితి, మేము ఇది చెప్తున్నాం మీరు ఇది చెప్పిన కమిషన్ దగ్గరకు వచ్చేసి ఆ డాక్యుమెంట్ పెడితే కమిషన్ క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చేది. ఆమోదం చెప్పేదా అప్పుడే కొట్టి పడేసేదో మనకు తెలియదు. అప్పుడు కొట్టేస్తే భారాలను ఉండే కదా. మన వాళ్ళు ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఛత్తీస్గఢ్ రెగ్యులేటర్ మీద అక్కడ ఛత్తీస్గఢ్ డిస్కామ్స్ మీద వాళ్ళు ఏం చెప్పిండ్రు అనే అంశాలను తీసుకురాకుండా వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ లోపల పేమెంట్లు జరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఎట్లా పేమెంట్లు జరిగినాయి అనేది మీకు చెప్తారు. మనం ఒప్పందం చేసుకుంది 1000 మెగావాట్లకు, కమిషన్ చెప్పింది ₹3.90, మనం ₹3.90 చెల్లిస్తున్నాం. కానీ చెప్పకుండా చెల్లిస్తున్నాయి ఏంటి అంటే వాడు 1000 మెగావాట్లు అని చెప్పేసి 200 మెగావాట్ల వరకు తగ్గించేసింది. ఇయర్లీ 5 ఏళ్ల పాటు తగ్గించుకుంటూ వచ్చి ఇక 2022 నుంచి 1 యూనిట్ సరఫరా చేయట్లేదు. మీరు ₹4 వస్తుందని అనుకున్నారు, కానీ వాడు సరఫరా చేయట్లేదు. మీరు ఏం చేయాలి? వేరే దగ్గర మనకు అవసరం విద్యుత్, బహిరంగ మార్కెట్లో కొన్నాం. ఈ బహిరంగ మార్కెట్లో ఈ 3.90కి బహిరంగ మార్కెట్లో కొన్న రేటుకు డిఫరెన్స్ ఎంత ఉందంటే ₹2000 కోట్ల పైన ఉంది. యాక్చువల్గా ఇది యావరేజ్ రేటు మీద లెక్క కడితే యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మార్జినల్ కాస్ట్ మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనం అదనంగా కట్టిన లెక్క నా అంచనా ప్రకారం 3000 కోట్లు దాటిపోయింది. సో అంత భారీ, కేవలం వాడు ఒప్పందం ప్రకారము అంటే ఒప్పందం ఫైనలైజ్ కాకపోయేసరికి పడ్డ అదనపు భారం కేవలం ఛత్తీస్గఢ్ తోటి 3000 కోట్ల భారం పడింది. రెండోది, వాడుతో మనం 1000 మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నాం ఛత్తీస్గఢ్ తోటి. 1000 మెగావాట్లు సరఫరా చేయకుండా తగ్గించుకుంటూ వచ్చిండు. సరే ఛత్తీస్గఢ్కి ఎంత పే చేసినాం పక్క పెట్టండి, కానీ లైన్ కు సంబంధించి 1000 మెగావాట్లకు పేమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని అన్యూజ్డ్ కారిడార్ అంటారు. ఓకే, వాడు 1000 చేసినా 100 చేసినా 500 చేసినా మొత్తం 1000 చేసినట్టు మనం లెక్క కట్టి వాడికి మనము పే చేస్తాం. దానివల్ల 630 కోట్ల వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే అది కట్టక తప్పదు అన్న పాయింట్ తీసుకొస్తుంది. నేను అదే చెప్తున్నా. మీరు మీ ఇంట్లో సామాన్లను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసేటప్పుడు ఓ పెద్ద లారీ మాట్లాడుకొని ఒక ₹10,000 మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఆఖరికి చిన్న బ్యాగ్ వేసి ₹10,000 ఇవ్వమంటే ఎట్లయినా వసూలు చేస్తాడు. అంటే మీరు కరెక్ట్గా ముందు మీ బ్యాగ్ మీ లగేజ్ ఏముంటుంది, ఒకటే ఫ్రిడ్జ్ ఉంటుందా, లారీ బట్టే లగేజ్ ఉంటుందా అని మీరు ఆలోచించుకోవాలి కదా. మేమేం చెప్తున్నాం అంటే వాడు సరఫరా చేసే పరిస్థితిలో లేడు, వాడి దగ్గర బొగ్గు లేదు, వాడికి అనేక సమస్యలు ఉన్నాయి, కాబట్టి సరఫరా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ ఎన్షూర్ చేసుకోమని మేము చెప్పాం. వాడి క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ అయ్యేటట్టుంది. ఇవన్నీ చెప్తే ఏం అవసరం లేదు, ఇది ప్రభుత్వం మధ్య జరుగుతున్నదని చెప్పింది.
సో తర్వాత- వితౌట్ ఈఆర్సీ పర్మిషన్ ఇది ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయన్నట్టే కదా. వాళ్ళిద్దరు చేసుకుంటూ పోయారు, అది అనాథరైజ్డ్. ఈఆర్సీ ఆపడానికి అవకాశం ఉండదా? ఈఆర్సీ నా దగ్గరకు వస్తే కరెక్టే కదా అని చెప్తుంది అంతవరకు. అంతే. వాళ్ళు చెప్పారు 390 కొనండి అన్నారు, అక్కడి వరకు చెప్పి కూర్చున్నారు. మనం చేయాల్సింది ఏంటి, ఈ కండిషన్స్ అన్నిటిని ఛత్తీస్గఢ్తో మాట్లాడి అవన్నీ కరెక్టే కదా అని తెలుసుకొని మన రెగ్యులేటర్ దగ్గరికి రావాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఎవ్రీ ఇయర్ ఏఆర్ఆర్లో ఈ ఖర్చులన్నీ కూడా మిగతా వాటితో కలిపి పెట్టి పడేశారు మన దగ్గర. మన రెగ్యులేటర్ కమిషన్ ఏం చెప్పింది 390 అని చెప్పింది. మిగతా అదనపు ఖర్చులు ఇవన్నీ కూడా కారిడార్ ఖర్చులు ఇవన్నీ కలిపి మిగతా ట్రాన్స్మిషన్ ఉంటది కదా, కేవలం ఛత్తీస్గఢే కాదు దేశంలో ఇతర సంస్థల నుండి తెచ్చుకున్న ట్రాన్స్మిషన్ కాస్ట్ లో ఇవి కలిపేశారు. మేము అనేక సార్లు అడిగాం, ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్ లో ఈ ఛత్తీస్గఢ్ లెక్క 600 కోట్లు కూడా ఉంది, అది వేరే చెప్పండి, దానికి అనుమతి లేదు అని చెప్తే అవన్నీ పట్టించుకోకుండా దానికి అనుమతి ఇచ్చారు. మీరు చెప్తున్న దాని ప్రకారం 390 కాదు, ఎంత ఛార్జ్ అయి ఉంటది? ఇక్కడ మూడు కలుపుకోవాలి మనం ఈ 390కి. ఒకటి అన్యూజ్డ్ కారిడార్, రెండోది మనము బహిరంగ మార్కెట్ లో అధిక ధరకు పెట్టిన అధిక ధర ఎంత అనేసి, మూడోది మనము నిబంధనలను పక్కకు పెట్టి పెనాల్టీలు కడుతున్నాం ఇప్పుడు. ఈ మొత్తం ఇవన్నీ కలుపుకుంటే ₹5.50 నుంచి ₹6.50 వరకు వచ్చింది ఇప్పటి వరకు. డిస్కౌంట్ చెప్తున్న లెక్క కూడా అంతే, 5.5 నుంచి 6.50 వరకు వచ్చింది. సో ఇదంతా ప్రజల మీద పడ్డ భారం. ఇప్పుడు 6,000 కోట్ల లెక్క చెప్తున్నారు వాళ్ళు. అది నాకు తెలియదు, 1000 కోట్లలో అయితే పక్కా ఉంటది. నేను చెప్పాను కదా, కేవలం బహిరంగ మార్కెట్ లో మనం అధిక ధరకు పెట్టడం వల్ల, మెరిట్ ఆర్డర్ ను ఫాలో అవ్వడం వల్ల వచ్చిన అధిక భారం 3,000 కోట్ల వరకు ఉంది. యావరేజ్ కాస్ట్ లెక్క కట్టిన 2,000 కోట్ల. సిచ్యువేషన్ ఎట్లున్నా తెలంగాణ వచ్చిన కొత్తలో పవర్ లేని పరిస్థితి, ఉదయం ఎప్పుడు 6 గంటలకు పోతే మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రాబ్లం అందరూ ఫేస్ చేశారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయం, ఈ లైన్ ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదా? అంటే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసాధారణ పరిస్థితుల్లోనే మనం ఇంకా ఆలోచనతో ముందు అడిగే. ఇప్పుడు 10వ అంతస్తులో ఫైర్ వస్తుంది, దాని మనం దూకుతా అంటే ఫైర్ ఉందని దూకుతాను, లిఫ్ట్ ఉందా, మెట్లు ఉన్నాయా, ఇంకేదన్నా ఉందా, లాస్ట్ కు దూకుతాయి ఇక తప్పనిసరి పరిస్థితి. ముందే దూకుతా అంటే ఫైర్ లో పోవడం బెటరా, దూకితే బెటరా? చెప్పండి, మీరే చెప్పండి, మీరేం చేస్తారు చెప్పండి. మీరు అసాధారణ పరిస్థితి ఉంది, స్మోక్ వస్తుంది, దాని మరి బయట దూకుతారా మీరు? అంతే ఇక మరి దూకాలి అంతే, ఆప్షన్ ఏం లేదు కదా. ఆప్షన్ లేదంటే ఇక మేమేం చెప్పలేము. ఇంకేమైనా మార్గాలు ఉన్నాయి మేము చెప్పాం. ఇక్కడ నుంచి స్టైర్ కేస్ ఉంది, ఇక్కడ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ కి ఇంకా ఫైర్ రాలేదు, మీరు దయచేసి దాంట్లో బోండి అని చెప్పినాం. అదంతా కాదు, అసాధారణ పరిస్థితిని దుక్తా అంటే మేమేం చేస్తాం? ఓకే, అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మార్గంలో చెప్పాము. రెగ్యులేటరీ కమిషన్ కూడా చెప్పింది ఇవన్నీ మీరు మార్పులు చేసుకుని రండి అని చెప్పింది. రెండో అంశం మీరు లేవనెత్తిన భద్రాద్రి అంశం. ఒకటి కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్ లో ₹4.50 ₹4.90 వచ్చింది అప్పట్లో అని చెప్పింది. అవును, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసిన, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కాదు, అన్ని కూడా ₹6 కన్నా తక్కువే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, నేను కూడా ఎగ్జాంపుల్స్ మన కమిషన్ చైర్మన్ గారికి ఇచ్చాను నేను, అంటే నరసింహారెడ్డి గారికి. అదే సంవత్సరంలో ₹3.60 నుంచి ₹4.20 మధ్యలో దాదాపు 5-6 ఒప్పందాలు కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్ లో అయినాయి. అవన్నీ కూడా వివరాలు ఇచ్చాను.